కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం నిండింది. సంవత్సరం నిండితే ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు ప్రజలు చాలా రోజుల నుంచి ఈరోజు చేస్తారు, ఆ రోజు చేస్తారు, చాలా ఎదురు చూస్తున్నారు పాపం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కరోనా వచ్చినా ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు నవరత్నాలు కాదని ఎన్నో తూచా తప్పకుండా ఆయనకి ఎన్ని ఇబ్బందులున్నా ఎప్పుడు నాకు డబ్బు లేదని ఏ రోజు అనలే. కరోనా వచ్చి ప్రపంచ దేశాలే అల్లకల్లోమైనాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ 2 సంవత్సరాలు చాలా ఘోరంగా దెబ్బతినిపోయిన మన ఆంధ్రనే కాదు, మన ఇండియానే కాదు, ప్రపంచ దేశాలే కరోనా నుంచి. ఆ టైంలో కానీ ఆయన నేను ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదు, లేదంటే నేను రాజీనామా చేస్తాను, కానీ నేను అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ఖచ్చితంగా నేను నెరవేరాలనే విధంగా ఏ రోజే కానీ ఆయన నెలకి క్యాలెండర్ ఇడిసి ఆ టయానికి నేను ఈ పథకం వేస్తాననే విధంగా అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, చేయూత అయితేనేమి, ఆసరా అయితేనేమి, అదేవిధంగా 0 వడ్డీ అయితేనేమి, ఆటోలకైతేనేమి, మంగళూరుకైతేనేమి, ప్రతి కులమికి లేదనుకున్న ప్రతి ఒక్కరికి ఆయన ఏమేమి చెప్పినవో చెప్పుకునేవి కానీ సంవత్సరంలోనే అమలుపరిచిన సీఎం ఎవరంటే నాకు తెలిసి ఇండియాలోనే ఏ సీఎం హామీలు ఇస్తారు కానీ చాలా మంది కొంతమంది అమలు పరచలేరు. ఎందుకంటే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాట తప్పకుండా ఆయన ఏ రోజు ఈ నెల ఆ పథకం వేస్తానంటే ఖచ్చితంగా వేసి చూపించిన మనోగడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వీళ్ళు కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసినారు. బీజేపీ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, అదేవిధంగా ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు చెప్పనక్కర్లేదు, ఆయన ఎవరైనా కానీ ఆయనకి ఎవరెవరు తోడుండాల. ఏ రోజు ఆయన 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, ఏ రోజు సింగిల్గా ఆంధ్ర రాష్ట్రంలో సీఎం కాలేదు. ఆయన ప్రతి ఒక్కరితోనే ఎప్పుడున్నా ఆయన ఖచ్చితంగా కూటమితోనే వచ్చి సీఎంగా అయినారు. అలాంటి ఆయన ముగ్గురు కలిసి తల్లికి వందనం మన అమ్మఒడినే మన జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలని ఆయన పేరు మార్చి, ఆయన మేము కొత్త పథకం కనిపెట్టలే, పేరు మార్చి అమ్మఒడిని తల్లికి వందనం చేసినాడు. రైతు భరోసాని సుఖీభవన అన్నదేవ్ సుఖీభవన్ చేసినాడు. అదేవిధంగా పేదలకి మన అక్కా చెల్లెమ్మలకి 18 సంవత్సరాలు నిండితే 15 జగన్మోహన్ రెడ్డి 18,750 వేసేవాడు సంవత్సరానికి. ఈయన దాన్ని నెలకి 1500 వేస్తాను, 18 సంవత్సరాలు దాటితే అక్కా చెల్లెమ్మలకి నేను తూచా తప్పకుండా వేస్తాననే విధంగా. అదేవిధంగా తల్లికి వందనంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి ఒక్కరికి వేసేవాడు. ఈరోజు ఆయన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి అక్కా చెల్లెమ్మలకి ప్రతి ఒక్క ముగ్గురుంటే 15,000, ఇద్దరుంటే
30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే 75,000 వేస్తానే విధంగా ఇంకా కనండి ఎంతమంది కంటే అంతమంది వేస్తానండి వాగ్దానాలు ఇచ్చినావు. బస్సు ఏమో ఉచిత బస్సు అంటివి, బస్సు దుస్తు చేస్తేవి. అదేవిధంగా 3,000 వేస్తానంటే పాపం యూత్ అంతా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసినాడు కదా. అదేవిధంగా ప్రజలు కానీ జగన్ అన్న పలావు పెడతానంటే వాన బిర్యానీ పెడతాన్నాడు. బిర్యానీ పెడతానని దానికే పాపం జనాలందరూ జగన్ వేసినాడు కాబట్టే ఈయన కానీ సూపర్ 6 పథకాలు అమలు చేస్తారని నమ్మి మోసపోయి నట్టేట ముంచిన దినం ఏదంటే జూన్ 4వ తారీఖు. ప్రజలను వెన్నుపోట పొడిచిన దినం ఏదంటే జూన్ 4వ తారీఖు. అందుకోసమే ఈరోజు మా కార్యకర్తలు అయితేనేమి, జెడ్పీడీసీలు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, ఎంపీడీసీలు అయితేనేమి, అదేవిధంగా సర్పంచ్లు అయితేనేమి, అనుబంధ కమిటీ నాయకులు అయితేనేమి, మండల కమిటీ నాయకులు అయితేనేమి, మండల కన్వీనర్లు అయితేనేమి, అదేవిధంగా మా 6 మండలాల నాయకులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఒక్క పిలుపుతో ఈరోజు ఆలూరు దద్దరిల్లే విధంగా ఈరోజు సముద్రానికే వచ్చి ఈరోజు ఆలూరు గడ్డ మీద చూపించి కార్యకర్తలు అయితేనేమి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిన ఈరోజు. ఎందుకంటే ఒక్క హామీ కానీ అమలు కాలేదైంది. అలాంటి వ్యక్తిని ఆయనకి కనపడాల విధంగా జనాలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు వస్తున్నారు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం, నువ్వు చెప్పిన హామీలు సూపర్ 6 హామీలు ఖచ్చితంగా మీరు అమలు చేయాలనే విధంగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా నిన్నటి రోజు ఆయన వీరభద్ర గౌడ్ గారు మాట్లాడినారు. వెన్నుపోటు రాజకీయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ రక్తంలోనే బ్లడ్లోనే లేదు వెన్నుపోటు రాజకీయం చేసేది. మీ చంద్రబాబు నాయుడుకి తెలుసు వెన్నుపోటు రాజకీయం. మామని వెన్నుపోటు పడిసి ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు, మేధావులకు తెలుసు వెన్నుపోటు పడిసేది ఎవరో. అలాంటి వ్యక్తిని ఆయన ఎన్నుకుండే నువ్వు వాళ్ళ రాసిచ్చిన స్లిప్ను తీసుకొని వెన్నుపోటు రాజకీయం అంటావు. నా గౌడన్న, నీ మనసాక్షి చేసుకో, ఎవరు తెలిసినారో, ఎవరు వెన్నుపోటు పడిచినారో. అదేవిధంగా తల్లి చెల్లి అంటావు. మన చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఒక ప్యాలెస్ హైదరాబాద్లో ప్యాలెస్ ఓపెన్ చేసినారు. ఆయన వాళ్ళని ఎవరన్నా వాళ్ళ చెల్లినే కానీ వాళ్ళ అక్కలనే కానీ ఎవరన్నా పిలిచి చేసినాడా? జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి నువ్వు ఇల్లా వాళ్ళకి కొన్ని ఆస్తులు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఆస్తులు పంపకాలు చేసిన తెలుసుకోను బాగా. వెన్నుపోటు పడిసేది జగన్మోహన్ రెడ్డి కాదు, మీ చంద్రబాబు నాయుడే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఆయన నేను ప్రచారంలో చెప్పేవాడు, ఆయన నేను కానిస్టేబుల్ కొడుకుని అంటే పాపము జనాలు కింద స్థాయి నుంచి, ఎందుకంటే కింద స్థాయి నుంచి వచ్చి ఉన్నవనికే ప్రజల సమస్యలు తెలుస్తాయి. నువ్వు అందాల మేటలో వచ్చిన ఎవరు తెలియదు. అలాంటి నేను కానిస్టేబుల్ కొడుకంటే ఏమో మాకు చేస్తారని నిన్ను నమ్మి ఓట్లేస్తే